ఈరోజు నడుము నొప్పి తగ్గడానికి కొన్ని ఆసనాలు ముద్ర చూద్దాం. ముఖ్యంగా నడుము నొప్పితో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. మరి ముందుగా చేయాల్సిన ముద్ర పృష్ణ ముద్ర. మీ రెండు చేతులు ఇలా ఉంటాయి, దీన్ని పృష్ణ ముద్ర అని అంటారు. ఈ ముద్రలో మీరు కళ్ళు మూసుకుని వెన్నెముక నిటారుగా ఉంచి శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇది 5 నుంచి 10 నిమిషాల వరకు కూడా చేయొచ్చు. అయితే ముందుగా సాధన చేసేటప్పుడు ఎక్కువసేపు కూర్చోవడం కష్టం కాబట్టి మీరు 4-5 నిమిషాలు చేయండి. వెన్నెముక నిటారుగా ఉండాలి, కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచండి. రిలాక్స్. నెమ్మదిగా కళ్ళు తెరవండి. చూశారు కదండి పృష్ణ ముద్ర. దీని తర్వాతే ఆసనం మార్జాలాసనం. ఇప్పుడు మార్జాలాసనం ఎలా చేయాలో చూద్దాం. మీరు 2 మోకాళ్ళ దగ్గర కొంచెం దూరం ఉండాలి. చేతులు వంచకూడదు, మోచేతులు ఇలా స్ట్రైట్గా ఉండాలి. మీ ధ్యాస అంతా కూడా మీ వెన్నెముక మీదే ఉండాలి. మీ వెన్నెముక ఎలా స్ట్రెచ్ అవుతుంది, మీరు ఎలా చేస్తున్నారు అనే దాని మీద ధ్యాస పెట్టి చేయండి. మీరు ముందుగా శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ మెల్లగా మీ భుజాలు పైకి, తల కిందకి తీసుకువెళ్ళండి. రిలాక్స్. చూసారు కదండి మార్జాలాసనం. మార్జాలం అంటే పిల్లి అని అర్థం. మరి అలాగే మార్జాలాసనంతో పాటుగా శశాంక భుజంగాసనం. శశాంక భుజంగాసనం ఎలా చేయాలో చూద్దాం. శ్వాస తీసుకుంటూ మెల్లగా పైకి వెళ్ళండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా వెనక్కి రండి. శ్వాస తీసుకుంటూ మెల్లగా పైకి. Breathe out slowly. Slowly relax. చూసారు కదండి శశాంక భుజంగాసనం. శశాంకాసనము భుజంగాసనము 2 కలిపి చేస్తాం ఇందులో. ఇది చేసేటప్పుడు చాలా నెమ్మదిగా చేయాలి. ఒకేసారి జర్క్ ఇవ్వడం లేకపోతే తొందరగా ఆసనంలో నుంచి ఆసనంలోకి మారడం చేయకూడదు. శశాంకాసనం మీరు తల కింద పెట్టి చేతులు ముందుకు పెట్టినప్పుడు ఒక 10 సెకండ్లు ఆగండి అక్కడ. తర్వాత నెమ్మదిగా మెల్లగా చేతుల మీద బరువు వేస్తూ భుజంగాసనంలోకి రండి. మెల్లగా భుజంగాసనంలోకి వచ్చిన తర్వాత పైకి చూడండి. 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా శశాంకాసనంలోకి రండి. కృష్ణముద్ర, మార్జాలాసనం, శశాంక భుజంగాసనం ఈ 3 గనక మీరు ప్రతిరోజు గనక సాధన చేస్తే నడుము నొప్పికి మీరు దూరంగా ఉండొచ్చు. చాలా తొందరగా తగ్గించుకోవచ్చు, రాకుండా కూడా చేసుకోవచ్చు.